దాన్ని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్లో చూపించాడు. ఆ గ్రాఫిక్స్లో అద్భుతంగా రాజధానిని చూపించడానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు. రాజమౌళిని ఎందుకు చేర్చాడు? రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి, నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి, అదేవిధంగా నువ్వు కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది, ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి నీ బుద్ధి, నీకున్నటువంటి ఆలోచన, నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం, ప్రజలకు గ్రాఫిక్స్లో చూపించి ఆశ పెట్టి ఇదిగో ఈ ఆశలన్నీ తీర్చానని చెప్పి మాట్లాడడం. అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరూ నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా. దానికి ఏదో కింద గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ అని కళ్ళు పెట్టుకుని చూస్తే, అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే ఏ పత్రిక ఎవ్వరూ కూడా దీనికి స్పందన లేదని కానీ, జనం రాలేదని కానీ, నోటి వెంట మాట రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి దానిని జనం వచ్చారని చెప్పుకోవడానికి మీకు ఇష్టపడక, ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక, మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని, ఏదో ఒక విధంగా అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా? లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు వరే మనం వెళ్ళి చూసామే, మనం చూసినటువంటిది వాస్తవం అయితే పత్రికలు ఈ విధంగా రాశాయంటే మీ పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతినదా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడాలి, కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది, నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే. నిజం రాదు, నిజం మాట్లాడు, నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన.